సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. సో అనిల్ గారు, గ్రాట్యుటీ అంటే ఏంటి? కంపెనీలు ఏ సిబ్బందికి గ్రాట్యుటీ ఇస్తాయి? గ్రాట్యుటీకి సంబంధించి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రూల్స్ ఏంటి? ఎటువంటి కొత్త రూల్స్ ఆన్బోర్డ్ కాబోతున్నాయి? సో గ్రాట్యుటీ అనేది ఏంటంటే, నువ్వు ఒక కంపెనీలో పనిచేసినప్పుడు వెళ్ళేప్పుడు టర్మినేషన్ అవ్వచ్చు, డిజిగ్నేషన్ అవ్వచ్చు, రిటైర్మెంట్ అవ్వచ్చు, ఆర్ ఏదైనా జరిగేసి మనకి ఏదైనా జరిగినా కూడా నీ సర్వీస్కి అమౌంట్ ఆఫ్ టైంకి యూజువల్లీ ఏంటంటే 15/26 అంటే రఫ్లీ ఎవ్రీ సంవత్సరానికి ఒక 15 రోజుల శాలరీ అనేది దగ్గర దగ్గర మీకు అడిషనల్గా మీకు ఇస్తారు. వదిలేశాక, జాబ్ వదిలేశాక కానీ, జాబ్లోంచి తీసేశాక కానీ, మనకేమన్నా అయినా సరే ఆ రిటైర్మెంట్ అయినా అనమాట. ఇది గ్రాట్యుటీ. ఇంతకుముందు ఏంటంటే ఈ గ్రాట్యుటీకి ఫస్ట్ థింగ్, ఒక కంపెనీలో 10 మంది ఆ పైన ఉంటే గ్రాట్యుటీ అనేది కంపల్సరీ అప్లై అవుతుంది. పిఎఫ్తో పాటు ఇది కూడా నువ్వు గ్రాట్యుటీ తీసుకోవాల్సిందే, ఆ కంపెనీ కట్టాల్సిందే, కంపెనీ ఇంప్లిమెంట్ చేయాల్సిందే గ్రాట్యుటీ రూల్స్ని. సో ఇంతకుముందు ఏముండిందంటే, ఒక ఎంప్లాయీ 5 సంవత్సరాలు పని చేయాలి, నువ్వు గ్రాట్యుటీ ఎలిజిబిలిటీ అంటే 5 సంవత్సరాల కన్నా ముందే వెళ్ళిపోయాడు ఒక ఎంప్లాయీ, పనిచేశాడు 3 సంవత్సరాలు, అప్పుడు గ్రాట్యుటీ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేకుండింది ఎంప్లాయర్. 5 years కంప్లీట్ అయి ఉండాలి ఇంతకుముందు. బట్ ఇప్పుడు కొత్త చేంజెస్లో ఏంటంటే 5 years అవసరం లేదు. అంటే ఇంతకుముందు ఓన్లీ ఫిక్స్డ్ టర్మ్, అది కూడా 5 years అండ్ ప్లస్ పని చేస్తేనే. ఇప్పుడు అలా కాదు, ఫిక్స్డ్ టర్మే కాదు, నాన్ ఫిక్స్డ్ టర్మ్. ఎగ్జాంపుల్ 2 సంవత్సరాలు కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. ఆర్ 5 years కాంట్రాక్ట్, 3 years కాంట్రాక్ట్, ఎన్ని సంవత్సరాల కాంట్రాక్ట్ అయినా సరే వాళ్ళకు కూడా కొత్త గ్రాట్యుటీ రూల్స్ ప్రకారం వర్తిస్తుంది. ఇంతకుముందు వర్తించేది కాదు. నువ్వు కంపల్సరీ పర్మనెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండి కంటిన్యూస్ ఎంప్లాయ్మెంట్ 5 years ప్లస్ ఉంటేనే నీ గ్రాట్యుటీ అనేది ఉండేది. సో ఇప్పుడు అలాంటిది పోయింది. అలా కాకుండా నువ్వు ఎన్ని రోజులు చేసినా, ఈవెన్ 11 నెలలు చేసినా సరే ప్రోరైటా బేసిస్లో, సంవత్సరం కాకుండా కూడా నువ్వు కట్టాల్సిన గ్రాట్యుటీ ఇవ్వాల్సిన అవసరం అనేది కంపల్సరీ అయింది. నువ్వు ఉద్యోగం వదిలేక 30 రోజుల్లో కంపల్సరీ ఎంప్లాయర్ అనేది గ్రాట్యుటీ సెటిల్ చేయాలి అనేది ఇప్పుడు కొత్త రూల్. ఓకే. సో ఇందులో కూడా ఏంటంటే, నేను చెప్పినట్టు ఎలిజిబిలిటీ మారింది. ఇంతకుముందు 5 years అండ్ ప్లస్ ఉండేది, ఇప్పుడు కాదు. ప్రతి ఒక్క ఉద్యోగి అనేది తన రైట్స్ తెలుసుకోవాల్సిందే. గ్రాట్యుటీ ఈజ్ కంపల్సరీ ప్రొవైడెడ్ మీ ఎంప్లాయీ దగ్గర 10 మంది కన్నా ఎక్కువగా ఎంప్లాయీస్ ఉంటే ఇంప్లిమెంట్ చేయాల్సిందే. పిఎఫ్ ఇది ఆర్పిఎఫ్, ఈఎస్ఐతో పాటు గ్రాట్యుటీ కూడా కంపల్సరీ, డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద కంపెనీ. సో అలా చేసినప్పుడు ఏంటంటే, ఇది టర్మినేషన్ కూడా వస్తుంది, నువ్వు వదిలేసినా వస్తుంది. ఎటువంటి ఉద్దేశంతో, అవసరంతో అయిన కంపెనీ మార్చినా కానీ వాళ్ళు నీకు ఇది పంపించాల్సిందే. సో ఇందులో ఏంటంటే క్యాల్కులేషన్ ఏంటి, నువ్వు 20 సంవత్సరాలు పనిచేస్తే దగ్గర దగ్గర 15 అంటే ఒక హాఫ్ మంత్ శాలరీ లెక్కనంటే 10 నెలల శాలరీ నీకు అడిషనల్గా వస్తుంది. ఇక్కడ శాలరీ డెఫినేషన్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ శాలరీలో డెఫినేషన్ ఏంటి, బేసిక్ పే, దాంతోపాటు అడిషనల్గా ఏవైనా పేస్ ఇస్తే వాటిని కూడా డిఏ అంటాం, డియర్నెస్ అలవెన్స్, అది కూడా ఇంక్లూడ్ అవుతుంది. అవన్నీ కలుపుకొని ఏదైతే శాలరీ ఉందో ఈ పర్సంటేజ్ ఆఫ్ క్యాల్కులేషన్, నంబర్ ఆఫ్ మంత్స్ తీసుకొని అది కూడా రీసెంట్ శాలరీయే క్యాల్కులేట్ చేస్తారు. 10 monthsది మొదటి శాలరీ కాకుండా ఇప్పుడు నువ్వు లాస్ట్ డ్రాన్ శాలరీ ఎంత ఉందో అది ఆ 10 monthsకి సరిపడా ఇవ్వాల్సి వస్తుంది నువ్వు 20 సంవత్సరాలు పనిచేస్తే. సో ఇక్కడ లాస్ట్ డ్రాన్, అందుకే లాస్ట్ డ్రాన్ శాలరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే, నీకు ప్రమోషన్ వచ్చాక, నువ్వు సపోజ్ 20 సంవత్సరాలు పనిచేసావు, నువ్వు కంపెనీ వదిలేద్దాం అనుకుంటున్నావు, నీకు ఒక 1 monthలో శాలరీ ప్రమోషన్ వస్తుంది, ఒక 5-10% పెరిగితే ఇట్ ఈస్ బెటర్ వెయిట్ ఫర్ దట్. ఆ కొత్త శాలరీ వచ్చాక, ఎందుకంటే ఎప్పుడు గ్రాట్యుటీ క్యాల్కులేషన్ ఎప్పుడు కూడా లాస్ట్ డ్రాన్ శాలరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకోసం అది వెరీ ఇంపార్టెంట్. నువ్వు కంపెనీ ఎప్పుడైతే ప్రమోషన్ వచ్చాక ఆర్ శాలరీ పెరిగాక వదిలేస్తే గ్రాట్యుటీ ఎక్కువ వస్తుంది. సో గ్రాట్యుటీ నేను చెప్పినట్టు 30 రోజుల్లో కంపల్సరీ ఎంప్లాయర్ ఇచ్చేయాల్సిందే. సో ఇందులో ఏమేమి వస్తాయో చెప్పాను, డియర్నెస్ అలవెన్స్, బేసిక్ పే ఏదైతుందో అది వస్తుంది. కొన్ని అడిషనల్ కాంపోనెంట్స్ ఇవ్వకపోవచ్చు, ఈవెన్ రీటైనింగ్ అలవెన్స్ అంటాము. ఒక ఎంప్లాయీ ఒక చోట రీటైన్ చేసుకోవడానికి బోనస్లు ఇస్తూ ఉంటారు, అవి కూడా ఇంక్లూడ్ అవుతాయి. కొన్ని థింగ్స్, అకామిడేషన్, కార్లు కానీ, అడిషనల్ అకామిడేషన్, హెచ్ఆర్ఏ, ఇవి మాత్రం గ్రాట్యుటీలో యాడ్ అవ్వవు. సో అండ్
ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి అంటే ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిపోయింది. కొత్త Hmm. లేబర్ లాస్ ఏవైతే లాభం ఉన్నాయో లాస్ వచ్చే మధ్య నవంబర్ 1, 2025 ఆల్రెడీ 6 నెలలు దగ్గర అయిపోయింది. సో ఇప్పుడు ఎవరైనా తెలియకపోతే మాత్రం ప్లీజ్ ఎన్షూర్ దట్ ఇది మీ కంపెనీలో కూడా ఎంప్లాయ్మెంట్ చేయొచ్చు. ఇది ఫిక్స్డ్ టర్మ్ 11 నెలలకైనా సరే ప్రో రేటాలు ఇవ్వచ్చు. చాలా మందికి ఈ విషయం తెలియదు. నాది కాంట్రాక్ట్ జాబ్ కాబట్టి నాకు గ్రాట్యుటీ ఉండదు అని మనకు మనస్తత్వం సెట్ అయిపోయింది. బట్ కొత్త లేబర్ లాస్ ప్రకారం ఈవెన్ 5 years అండ్ లో ఉండి కూడా కాంట్రాక్ట్ జాబ్ 2 years 3 years ఉన్నా అప్పటిదప్పుడు సెటిల్ చేయాలి. నువ్వు మళ్ళీ కాంట్రాక్ట్ మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. ఒక 6 months, ఒక 2 months, 2 days తర్వాత గ్యాప్ వచ్చినా యూ హ్యావ్ టు పేమెంట్ కంటిన్యూస్లీ. అంటే జాబ్ కంటిన్యూస్గా లేకపోతే ఆ 3 సంవత్సరాలది కూడా గ్రాట్యుటీ తీసుకోవచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ. గ్రాట్యుటీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మన సుమన్ టీవీ ఆడియన్స్తో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.